మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. గత 4 ఏళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని అభిమానులు చెబుతున్నారు. తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ కు భిన్నంగా సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజకు ఈ చిత్రం అద్భుతమైన ఫలితాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఇప్పటికే 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించిందని అభిమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ప్రత్యూష థియేటర్లో రవితేజ అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. మొగల్తూరు గ్రామానికి చెందిన జూనియర్ రవితేజ, జూనియర్ మణెమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. రవితేజ తణుకు టౌన్ వైడ్ ప్రెసిడెంట్ గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇరుముడి మంచి కుటుంబ కథా చిత్రమని, ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అభిమానులు తెలిపారు. రవితేజ కెరీర్లో ఈ సినిమా ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని, కలెక్షన్లు మరింత పెరిగి 300 కోట్ల రూపాయల దిశగా దూసుకు వెళ్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఇరుముడి చిత్రం ఇంత విజయవంతమైనందుకు, అలాగే 150 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇంత పెద్ద మూవీ విజయవంతం కావడం మాకు చాలా ఆనందకరం. ఈరోజు తణుకులో మా ప్రత్యూష థియేటర్ నందు ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే ఈ మూవీని ప్రదర్శించడం తణుకు ప్రత్యూష థియేటర్ వారు ప్రేక్షకులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అనేక థియేటర్లను అప్పటికప్పుడు ప్రొడక్షన్ చేసుకుంటూ జనాలను ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా టికెట్లు అందరికీ అందుబాటులో ఉండి ఈ రోజు ఇంత విజయవంతం కావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమా ఇంత అంచనాలు రీచ్ అవుతుందని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదండి. ఇది ఫస్ట్ మా రవితేజ కెరియర్లో ఇది ఒక మైల్ రాయి. 150 కోట్ల వసూలు అంటే మాటలు కాదు. ఇంకా నెక్స్ట్ మీకు ఇది 250 కోట్ల రూపాయలకు వెళ్ళే అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శివ నిర్మాణ గారు ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఇటువంటి సబ్జెక్ట్ ని శివ దర్శకత్వంలో రావడం మీరు ఎలా ఊహిస్తున్నారు? రవితేజ గారు ఎలా ఉన్నారు ఈ సినిమాలో? రవితేజ గారు అసలు ఒక కొత్త రవితేజ గారు చూసాం ఇందులో. మాకు కావాల్సిన ఫుల్ మీల్స్ ఇందులో దొరికింది. ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ఫ్యాన్ కూడా చాలా ఆనందపడ్డాం మేము ఆయన చూస్తే. టోటల్గా ఏమంటారు అంటే వచ్చే ప్రేక్షకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏం చెప్తారు మీరు? ఈ మంచి చిత్రం, కుటుంబ కథా చిత్రం ఇది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. అలాగే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చూడవలసిన చిత్రం ఇది. అందరికీ నమస్తే. ఈ మా రవణ ఒక పండగ వాతావరణం తెచ్చారు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఫ్యాన్ని ఏడిపించిన, అంటే లాపులతో ఏడిపించిన రవణ ఇవాళ ఇట్టించి మళ్ళీ మరొకసారి ఏడిపించారు. దానికి కారణం ఎమోషన్. ఇది ఒక సినిమాని కంటే ఒక ఎమోషన్ డైరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరీలో ప్రతి పేజీ కూడా ఇంపార్టెంటే. అలాగే ఈ సినిమాలో ప్రతి నిమిషం, ప్రతి సీను కూడా ఒక మనకి ఎమోషన్ క్యారీ చేస్తాం. ఎందుకంటే మాటలు కూడా రావు. చాలామంది ఇప్పటికే థియేటర్లో అయ్యప్ప స్వామి భజనలు కట్టేయడం కూడా ఒకటే తక్కువ. సో చాలామంది ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు సామాన్యమైన ప్రతి ఒక్కరు లైఫ్లో ఇది సినిమాని కంటే మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబంలో సామాన్య వ్యక్తి, మాల ధరించే ప్రతి వ్యక్తి, అలాగే సామాన్యమైన చిరు వ్యాపారం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఫీల్ అయ్యే సబ్జెక్టు. కూతురున్న ప్రతి కూతురు తండ్రి కలిపి చూడవలసిన సినిమా. సో ప్రతి ఒక్కరు మాత్రం ఒక్కసారి దయచేస్తే ఎన్నిసార్లైనా చూడొచ్చు అలాంటి సినిమా. మా రవణ పిచ్చిపడేసాడంతే, లైఫ్ టైం సెటిల్మెంట్ చేశారు. సో మాకందరికీ కూడా ఒక రవితేజ ఫ్యాన్గా చాలా గర్వపడుతున్నాం. ఇవాళ విక్రమార్కుల్లో మేసం తిప్పడం కాదు, ఈ సినిమాతో మరొకసారి మా రవణ ఫ్యాన్స్ అందరూ కూడా మేసం మీద చేయని చెప్తున్నాం. ఈ సినిమా అంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి మాకు గర్వంగా మా రవణ అంటే మరొకసారి ప్రూవ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటే ఇలాంటి మాస్ ఓరియంటల్ సినిమా కోసం మేము ఎంతకాలం వెయిట్ చేసాం. సో మాకందరికీ కూడా హ్యాపీ. చాలా పండగ వాతావరణం మాకు. సంక్రాంతి కంటే ముందే వచ్చేసింది ఈ పండుగ మాకు. సో చాలా హ్యాపీగా ఉన్నాం. రవితేజ ఫ్యాన్స్గా గర్విస్తున్నాం.
అంటే ఒక పక్క సినిమా బ్లాక్ బస్టర్ అయినా సరే కొంతమంది రీసెంట్ గా వచ్చిన సినిమాని ప్రమోట్ చేసి ఈ సినిమాని కూడా పక్కన పెడుతున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? సినిమా అనేది ఒక వ్యాపారం. సో ఆ వ్యాపారం ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఆ వ్యాపారం కంటే ఎంత మనం ఇక్కడ మల్టీ స్టారరా లేకపోతే పాన్ ఇండియా సినిమా అనేది పక్కన పెడితే చిన్న బడ్జెట్లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఇవాళ మీరు చూస్తున్నారు. 500 కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ సెట్ అయిపోయినాయి. సో అలాంటి తరుణంలో కూడా ఈ సినిమా పెద్ద సినిమాతో పోటీ పడిందంటే కేవలం స్టోరీ అండి. సినిమాకి ఎప్పుడైనా సరే బలం స్టోరీ, డబ్బు అనేది సెకండరీ. ఫస్ట్ స్టోరీ ఉంటే మాత్రం, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా మాత్రం హిట్ అవుతుందని మరొకసారి ప్రేక్షకులు కూడా నిరూపించారు. ఇప్పటి వరకు రవితేజ గారు అనేక పాత్రలు మీరు చూస్తారు. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది వచ్చే వీక్షకులు కూడా మీరు తెలియాల్సింది ఏంటంటే, ఇది సినిమా అనేకంటే ఒక మెసేజ్ అండి. ఇది ఈరోజు మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు మనం ఎలా నేర్పాలి, సొసైటీలో ఉన్న పరిస్థితులు బట్టి అమ్మాయిని ఎలా తయారు చేయాలనేది ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఆ విధంగా సక్సెస్ అయ్యారు. సో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, అది సెకండరీ కానీ ఫస్ట్ హాఫ్ అయితే మన ఒక మెసేజ్ మూవీ ఇది అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అంటే నువ్వు కూడా అదే మేక్ ఓవర్లో ఉన్నావు కదా, చాలా నచ్చిందా అది? ఓకే, రవితేజ గారి యాక్షన్ ఎలా ఉందా సినిమాలో? అంటే సినిమా చూసావు నువ్వు, ఏమనిపించింది? అంటే కళ్ళంటే నీళ్ళు ఏమైనా వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి? ఓకే, ఇందులో చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్, అదే అంటే ఒక డాక్టర్కి చెప్పాల్సినవి కూడా రవితేజ గారు చెప్పారు కదా. ఏదో ఫాదర్గా మీ నాన్నగారు మీతో ఎలా ఉంటారు, అది నీకేమనిపించింది? ఓకే, చాలా బాగా చూస్తాను. అవును. ఇదే తరుణంలో ఈ మూవీ గురించి రేపు టాక్సిక్ సినిమా రిలీజ్ ఉందనగా మా థియేటర్స్ 100% ఎక్స్పెన్స్ రన్ అవుతున్నాయి. ఇదే అంటే నెక్స్ట్ బ్యానర్లో ఎస్పీసీ దిల్రాజ్ సినిమా నిర్మాతగా సేమ్ సినిమా మళ్ళీ మనోడే చేస్తున్నాడు, రవితేజనే చేస్తున్నాడు. ఇదే తరుణంలో ఏమైందంటే టాక్సిక్ సినిమాని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ గా మనం దిల్రాజ్ గా తీసుకున్న తర్వాత ఏమైందంటే మన సోషల్ ఎక్స్పెన్స్ని 40% తగ్గించడం జరిగింది. ఇదే రోజు మార్నింగ్ ఏమనుకుంటుంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇదేంటి రన్నింగ్ లో ఉంది కదా, ఇంతలాగా కోట్ల కొట్టుకుంటూ వెళ్తుంది సినిమా, ఈ లోపే ఇంతలాగా ఏంటని మేము టెన్షన్ పడ్డాం. ఈ పొద్దున్న డిజాస్టర్ అన్న టాక్తో, అంటే మేము చూడలేదు, డిజాస్టర్ అన్న టాక్తో ఏమైందంటే మా థియేటర్ మళ్ళీ మాకు ఇప్పించడం, మళ్ళీ సేమ్ రన్నింగ్ అవ్వడం, మళ్ళీ హౌస్ఫుల్స్ ఫోటోలు చూడడం, మళ్ళీ ఫస్ట్ షో కలిసి సెకండ్ షో దాకా ఫస్ట్ షో చూడడం చాలా ఆనందంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో రవితేజ గారి సినిమాలో ది బెస్ట్ సినిమా అయ్యింది. అంటే అక్కడ కూడా టికెట్స్ కూడా దొరకని పరిస్థితి కనబడదు. మరి ఇలాంటి తరుణంలో ఎందుకంటే టికెట్స్ ధరలు ఎలా ఉన్నా సరే సినిమాకి ఎందుకు ఆదరణ కలగట్లేదంటే రీసెంట్ వచ్చిన సినిమా కూడా ఒక కారణం అని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? ఒక్క మాట చెప్తానండి. ఈ మాటకి నేను రవితేజ సినిమా అంటే ఒక ముక్కలో చెప్తాను. రవితేజ సినిమా అంటే ప్రతి దిక్కున కూడా హౌస్ఫుల్, ఒక ముక్క కూడా దొరకట్లే. ఇప్పుడు ఏమైందంటే అత్యధిక రేట్లతో కాకుండా జస్ట్ 150, 100లో కూడా 150 కోట్లు కొట్టాడంటే మాస్ మహారాజ్ గ్రేట్. జై మాస్ మహారాజ్. సినిమాలు వచ్చినా ఏమొచ్చినా సరే మాస్ మహారాజ్ మంచి సినిమా ఇచ్చాడు. 150 crores రీచ్ అయిన సినిమా మీరు ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఏదో అభిమానిగా మీరు ఫైనల్ గా మీ ఒపీనియన్ చెప్పండి ఏ సినిమా పరంగా. నేను అభిమానిగా సినిమా ప్రపంచానికి తెలిసినట్టుగా మామూలుగా ఇది ఏంటంటారు చాలా ఇష్టంగా చెప్తున్నా. ఇంకా సండే రాఖీ పండుగ ఉంది, నెక్స్ట్ హాలిడే, మళ్ళీ సండే వరకు కూడా 300 crores పైన దాటుతుందని మా అభిప్రాయం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్. ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.